కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు. పిఠాపురం నియోజకవర్గం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 4వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 26వ తేదీ సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు శ్రీవారి అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షబంధనం, నృత్య గ్రహణం, అంకురార్పణ జరుగుతాయని, 27న ధ్వజారోహణ, సాయంత్రం 6:30 నుంచి శ్రీవారి శాంతి కళ్యాణం, 28న గరుడ వాహన సేవ, మార్చి 1, 2వ తేదీల్లో ఊంజల్ సేవ, 3న చక్ర స్నానం, సాయంత్రం మహాపూర్ణాహుతి, 4వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం నిర్వహిస్తామని భక్తులు ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పి రామకృష్ణాచార్యులు, పి నరసింహాచార్యులు, టిటిడి టెంపుల్ ఇన్స్పెక్టర్ టి సాయి గణేష్, సహాయ అర్చకులు, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम स्वाद्वे स्वाहा स्वादुना तीव्रा तीव्रेण तोलीना वारणमागिरं शूलबलं छेद नारण नंबे नडकेन्द्रानिं ओम नारायणाय विद्महे वासुदेवाय दक्षिणानां प्रतिग्रहे दक्षिणानां प्रतिग्रहे ओम नमो वेंकटेशाय। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। तिरुमल तिरुपति देवस्थानमुलु अनुबंध आलयमु श्री पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी आलयमु पीठिकापुर क्षेत्रము పిఠాపురము. ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమ ఉక్త ప్రకారముగా 5 రోజులు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రప్రథమంగా 26వ తేదీ దశమి రోజు స్వామివారి అనుజ్ఞ తీసుకొని విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, గరుడ పఠాన్ని అధివాసం చేసి అక్కడ ఉంచి స్వామివారికి నివేదన సమర్పించడం జరిగింది. తీర్థప్రసాదికోస్తి తీసుకొని అందరం ఇళ్ళకి వెళ్ళడం జరుగుతోంది. తదనంతరం ప్రాతకాలం 27వ తేదీ వచ్చి మళ్ళీ ఆ గరుడ భగవాన్ని ఉత్తిష్ట స్వామివారిని మేల్కొలిపి ధ్వజారోహణ కార్యక్రమం జరిపించాం. అదే రోజు సాయంత్రం నిన్న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరిపించాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి కైంకర్యములు అన్నీ కూడా మేల్చాట వస్త్రములు, లడ్డూలు ఇత్యాది వడలన్నీ కూడా స్వామివారికి నివేదన చేయడం జరిగింది. 28వ తేదీ అంటే ఈరోజు సాయంకాలం 6:30 గంటలకి గరుడ వాహన సేవ, అలాగే 1, 2వ తేదీల్లో
స్వామివారికి సాయంకాలంలో ఊంజల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ తేదీ గ్రహణం ఉండగా అందుకోసమనే తతపూర్వం 10 గంటల లోపే స్వామివారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. 4వ తేదీ స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవం సాయంత్రం 6:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. తదనంతరం దంపత తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. ఇది యాగశాల యొక్క కార్యక్రమాలు. అలాగే యాగశాలలో నిత్యం ద్వార తోరణ ధ్వజ కుంభ ఆరాధనలు మరియు యాగశాల అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.